అన్న ఇప్పుడు ఇంకోటి చూసుకుంటే మన టాపిక్ జూబ్లీ హిల్స్ రేపు 11th మన ఎన్నికలు ఉన్నాయి, ఉప ఎన్నికలు. అది ఎవరు గెలిచే అవకాశం ఎక్కువ ఉంది జూబ్లీ హిల్స్? అవకాశం పక్కన పెడితే నా అభిప్రాయం చెప్తా. చెప్. బికాజ్ ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ గారు ఉండే, ఆయన ఫస్ట్ టీడీపీ నుంచి గెలిచారు. అవును. తర్వాత బీఆర్ఎస్ వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ లో చేరాడు? చేరే ముందు ఏం మాట్లాడుకుంటారు? నాకు కొన్ని హామీలు ఉన్నాయి, మీరు అవి నెరవేరుస్తుంటే మీ పార్టీలోకి వస్తా అంటాడు. హామీలు ఎవరికి? ప్రజలకి. రైట్, మంచి పనులు చేశాడు, కాదనలేము. ఆ లీడర్కి ఆ ఏరియా మీద పట్టుంది, నాలెడ్జ్ ఉంది కాబట్టి మాట్లాడగలిగాడు. ఓకే, డన్. నెక్స్ట్ కూడా నీకు ఎలక్షన్స్ వచ్చాయి, నీకు అవకాశం వస్తుంది. అనుకోకుండా ఆ పెద్ద ఆయన లేడు, చనిపోవడం జరిగింది. నీకు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చాయి. ఆయనలాగా నీకు ఇంకో ఏరియా మీద పట్టున్న లీడర్ కావాలి, మాట్లాడగలగాలి. నువ్వేమైనా పేపర్ పట్టుకొని వెళ్తే అది ఆయనకు అర్థం అవ్వాలి, అర్థమై దాన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా ఆయన ఆలోచించుకోవాలి. అలా కదా ఉండాలి. అట్లాంటప్పుడు ప్రధానంగా 3-4 కనబడుతున్నారు. ఇప్పుడు నేను చెప్తా విను. నేను సర్వే చేశా, పర్సనల్ సర్వే, అందరినీ అడిగా. ముస్లిం ఓటర్లని కొంతమందిని అడిగితే ఓ డివైడ్ టాక్, ఏం లేదు కాంగ్రెస్కి వేస్తామని కొంతమంది, బీఆర్ఎస్కి వేస్తామని కొంతమంది. ఎందుకు బీఆర్ఎస్కి వేస్తావు అని అడిగాను నేను ఫస్ట్. అంటే సార్ మా ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు అందుకని చెప్పేసి ఆమెకి వేద్దాం. ఆయన ఉన్నప్పుడు నీకు మంచి పనులు చేసాడు, నీకు ఇంకొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి, అవి ఎవరు చేయాలా? ఇప్పుడు ఆమె నోరు తెరిచి మాట్లాడట్లా, స్టేజ్ ఎక్కిస్తే ఏడుస్తుంది, మైక్ ఇస్తేనేమో అసలు తీసుకెళ్ళి కేటీఆర్కి ఇస్తుంది నువ్వు మాట్లాడు అని, దండం మాత్రం పెడుతుంది పుష్కలంగా. మాట్లాడగలగలేని నేతకి నువ్వు సింపతి ఓట్లు ఎలా వేస్తావు? నీకు ఒక నాయకుడిని ఎన్నుకునే అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఇదేం డొనేషన్ కాదు, చారిటీ కాదు కదా. అయ్యో పాపం, సింపతి ఓట్లు ఏంటి నాకు ఇప్పటికీ అర్థం కాల. నీ సార్ ఉన్నప్పుడు నీకు మళ్ళీ పనులు కావాలంటే ఆ ఏరియా మీద ఇంకో పట్టున్నో ఇంకొకటి ఎత్తుక్కో. ఆ సార్ కంటే మంచోడో లేకపోతే తక్కువ ఎక్కువ నాలెడ్జ్ ఉన్నాడో నీకు కావాలి, నీకు అవకాశం వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ బీజేపీకి వెళ్ళా, ఆయన అసలు మాట్లాడని కూడా మాట్లాడట్లా. ఉన్నాడు ఇక్కడే, ఎప్పటి నుంచో పోటీ చేస్తున్నాడు, పర్లేదు, సీటు కూడా సంపాదించుకుంటున్నాడు, సంతోషం. వీళ్ళు బోరబండ నుంచి ఎర్రగడ్డకి క్యాంపెయినింగ్ చేస్తున్నారు. చేసేసరికి కెమెరామెన్లను, మనం ఇట్లా పిల్లలు ఉంటారు కదా, పిలుచుకున్నారు. ఓకే, రోజుకి ఇంత ఇస్తాం, మమ్మల్ని బాగా కవర్ చేయండి అని. ఈ కవర్ చేసే వాళ్ళకు ఓ వెహికల్ ఉంటుంది, ఓపెన్ టాప్ జీప్, అది టైంకి రాలా. ఆ కెమెరా ఏమో ఈ సార్కి ఫోన్ చేశాడు, డైరెక్ట్ ఈమెయిల్. సరే ఇంకా బండి చూద్దాం. బాబోయ్, నీకు ఫోన్లో మాట్లాడడం రాదు, మైక్ ఇస్తే మాట్లాడడం రాదు, నీ తరఫున ఎవడెవడో వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు అవసరం అంటే నువ్వు కదా మాట్లాడుకోవాలి, నువ్వు కదా ఇక్కడ గెలవాలి, నోరు లేదు. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు ఈమెనే గెలిపించావు అనుకుందాం బీఆర్ఎస్నే, ఇప్పుడు చాలా సర్వేలు బీఆర్ఎస్ అంటున్నాయి కూడా. నువ్వు గెలిపించినా కూడా ఆమె దగ్గర నువ్వు సమస్య పట్టుకొని వెళ్ళావనుకో, ఆమె ఏం చేస్తుంది? డైరెక్ట్ రేవంత్కి ఇచ్చి ఇది సాల్వ్ చేయని అడగలేదు, తనకు నోరు లేదు, కేటీఆర్కి చెప్తుంది. కేటీఆర్ చెప్పిన తర్వాత ఏమవుతుంది? ఆయన ఏం చేసి అసెంబ్లీకి వెళ్ళి వీళ్ళు చాతగాని ప్రభుత్వం దండగా అది ఇది వీళ్ళని అనవసరం గెలిపించారు తోల అంటాడు. నీ సమస్య మాత్రం నెరవేరదు, కానీ దాని గురించి డిస్కషన్లు మాత్రం జరుగుతూ ఉంటాయి, ఫైటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఈ సమస్య నెరవేరాలంటే ఏం చేయాలి? ఆ ఏరియా మీద పట్టు. ఇప్పుడు నవీన్ యాదవ్ ఉన్నాడు, శ్రీశైలం యాదవ్ గారికి ఎన్ని పరిచయాలనే మనకు తెలుసు, అవునా? ఆయన చేయించుకోగలడు. పైగా సీటు రాకముందే ఆయన చేసింది అనట్లా, తనకే వస్తున్న కాన్ఫిడెంట్ తో తను ప్రచారం అప్పటి నుంచే చేసుకొని అదే కాన్ఫిడెంట్ ఆయన సీట్ అని తెచ్చుకున్నాడు. ఎంతమంది మధ్యలోకి వచ్చింది సరే. అంటే రీజన్ చెప్తున్నా విను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఆశావహులు బోల్డ్ మంది వచ్చారు, అందరూ ఓటింగ్లు వేసుకున్నారు. చాలా మంది ఆ గోకుల్ థియేటర్ వాళ్ళ కోడలు కూడా వేసుకుంది. చాలా మంది నేనంటే నేను అనుకున్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం అని. వాళ్ళతో పాటు ఈయన కూడా నేను కూడా నిలబడతా, నాకే కావాలని చెప్పి దక్కించుకున్నాడు. అంటే ఆయన అనుకుంది అయితే ఏదో తెచ్చుకున్నాడా? ఆయన సీట్ ఆయన తెచ్చుకున్నప్పుడు నీ సమస్యను కూడా తీసుకెళ్తాడుగా. నెక్స్ట్ ఇంకొకటి, నువ్వు బీజేపీకి వేసిన నరేంద్ర మోడీ వచ్చి నీ సమస్యలు పరిష్కారం చేయడు, బీఆర్ఎస్ కేస్తే కొట్లాడతారు తప్ప పరిష్కారం అవ్వవు, ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం లేదు కాబట్టి. ఈయన కేసు స్టేట్ లో కూడా నీ ప్రభుత్వం ఉంది కాబట్టి అవుతాయి పనులు. సినీ కార్మికులకైనా మాగంటి గారు ఎందుకు సినీ కార్మికులకు బాగా చేశారు అంటే, అప్పుడు యాక్చువల్గా ఆయన బేసికలీ నిర్మాత, ఆయనకి తక్కువ స్థాయి చిన్న ఇదేంటిది సెట్ వేసేవాడు,
సెట్ బాయ్స్ లైట్లు మోసే వాళ్ళ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ దాకా అందరి కష్టాలు తెలుసు కదా, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పెద్ద అందరి కష్టాలు తెలుసు కాబట్టి ఆయన 3 సినిమాలు నిర్మించాడు కాబట్టి చేస్తాడు. నెక్స్ట్ తలసాని గారు ఆయన ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని ఎంతో కొంత సాల్వ్ అయ్యాయి. అప్పుడు సాల్వ్ అయినాయి కదా అని ఇప్పుడు నువ్వు ఈమెను గెలిపిస్తే ఇంకా మళ్ళీ నీ కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు, అలాగే ఉంటాయి. 3 ఏళ్ళైనా నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వవు. అప్పుడు లాస్ట్కి ఏమంటావు, ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు అలా మా ప్రాబ్లమ్స్ ఏం అవ్వలేదంటావు, మళ్ళీ ఇటేస్తావు. నువ్వు వాళ్ళని ఎంచుకుంటే కదా నీకు వచ్చి చేసేది. అండ్ ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మెయిన్కి జనాల నాడి పట్టుకోవాలంటే యాక్చువల్గా నీకు మహిళా ఓటర్లు కీలకం. వీళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మహిళలకి తిరుగుతున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ ముస్లిం ఓట్లు కీలకం. వాళ్ళకి నువ్వు ఏదైనా చేయడానికి ఏదైనా అంటే ప్రతి ఒక్కరు వాళ్ళంతట ప్రచారాలు వాళ్ళు చేసుకుంటున్నారులే, ఎవరికి వచ్చింది వాళ్ళు. నెక్స్ట్ సినిమా కార్మికుల ఓట్లు కీలకమే. ఇక నవీన్ యాదవ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే వినాయక చవితి చందాలప్పుడు ఎవరు వెళ్ళినా వాళ్ళ మండపం ఇక్కడ ఉన్నా లేకున్నా సరే ఎక్కడన్నా ఉండని మండపం, చందా అనగానే ఎంతో కొంత ఇచ్చేవాడు, డీసెంట్ అమౌంటే ఇచ్చేవాడు. ఆ చందాలు తీసుకున్న వాళ్ళు ఓట్లు వేసినా కూడా గెలుస్తాడుగా. 700 మంది 600 మందికి ఇచ్చేవాడు అన్ని విగ్రహాలు. ఎవరైనా చనిపోతే 5,000 10,000 ఇస్తాడు ఇంటికి, ఊరికే దాన సంస్కారం అట్లా ఉంచండి అని. దేనికన్నా ఇబ్బంది పడతారేమో. ఇట్లా ఉన్నప్పుడు నీకు ఆ ఏరియా మీద పట్టు ఉంది, సినిమా వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, ఇంకేం కావాలి, ఇనఫ్ కదా. పనులు కూడా అయ్యే ఛాన్స్ ఉంది ఈజీగా. ఆయన కోమటిరెడ్డిని కలిసి చేయగలడు, సినిమాటోగ్రఫీ మంత్రి రేవంత్ రెడ్డిని కూడా కలిసి చేయగలడు, నీ పని అవుతుంది. సో పని అయ్యేటట్టు చూసుకోవాలి తప్ప అయ్యో పాపం మా సార్ ఉన్నప్పుడు ఎలా ఉండేనని చెప్పి సింపతి పెట్టొద్దు. ఎలక్షన్ అంటే సింపతి కాదు కదా. అట్లా ఆ సింపతికి నువ్వు ఓటేయాల్సిన అవసరం ఏంది? ఆయన చనిపోయిన వెంటనే ఆ పోస్ట్ వాళ్ళ ఆవిడకి ఇచ్చేయచ్చు కదా, ఏదో గవర్నమెంట్ జాబ్ తండ్రి పోతే కొడుకు వచ్చినట్టు. అవును, ఇది దాన్ని కూడా నేను వ్యతిరేకమే తెలుసు. ఎందుకంటే ఆ తండ్రికి ఉన్న స్కిల్స్ ఆ కొడుకు ఉండాలని రూల్ ఏముంది? పోయిన వెంటనే పిలిచి అదే ఉద్యోగం వీళ్ళకి కట్టబెడతారు. వీళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు సీఎం పోతే వాళ్ళ కొడుకుని సీఎం చేయడం, ఇంకెవరో పోతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఏదో చేయడం, వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉండాలి కదా. అది నేను అనేది. ఇంకొకటి చూసుకుంటే 2 రోజుల కింద జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో మాగంటి గారి తల్లి గారు బయటికి రావడం అనేది జరిగింది. అంటే మా కొడుకుని చంపింది పలానా వాళ్ళు, వీళ్ళ వల్లే చనిపోయాడు అనేది ఒకటి బాగా రూమర్ క్రియేట్ అవుతుంది. అది ఎంతవరకు నిజం అన్న? అది లేదు, పబ్లిసిటీ స్టంట్లే. కానీ మాగంటి గారు అనారోగ్యం పాలై చనిపోయిన విషయం అందరికీ తెలుసు, ఆరోగ్యం బాలేక చనిపోయాడని. సో ఏమో ఎలక్షన్ టైంలో ఎవరన్నా ఏమన్నవచ్చు. ఫస్ట్ ఇది లాస్ట్లో తల్లి వచ్చింది, ఫస్ట్లో కొడుకు వచ్చి అసలు ఆవిడ మా తల్లే కాదు అని చెప్పి ఏదో ఉత్తరం ఇచ్చినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. ఇట్లాంటివి అన్ని అవుతా ఉంటాయి, బయట ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మొన్న ఒక పబ్లిక్ మీటింగ్ లో కూడా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఒక మాట అనడం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే ముస్లింసే లేరు అన్నట్టు. అది దాన్ని ఎలా చూడొచ్చు మరి? ఆయన అన్నది తప్పు. చాలా మంది ఏంటంటే కలిసే ఉన్నాయి. వైఎస్ఆర్ గారు చనిపోయిన తర్వాత కొంచెం మజ్లిస్ వాళ్ళు ఏంటంటే అధికారంలో ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకుంటే వాళ్ళకి పనులు అవుతాయన్న ఆశతో బీఆర్ఎస్ తో జాయిన్ చేయడం తప్పితే అంత సీన్స్ ఏమి ఉండదు అక్కడ. బట్ ఎప్పటికీ వాళ్ళకి కాంగ్రెస్ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసినంత నాకున్న నాలెడ్జ్ ప్రకారంగా మన హైదరాబాద్ ముస్లిమ్స్ అయినా చాలా సీనియర్స్ ఉన్నారు. మీరు ఖాన్ లతీఫ్ ఖాన్ లాంటి వాళ్ళని కావాలంటే ఇప్పుడు నాగార్జున వాళ్ళ ఇంటికి వియ్యంకులైన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు జైనాబ్ వాళ్ళ డాడీ, అఖిల్ వాళ్ళ వైఫ్, చిన్న కోడలు వాళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళంతా పాత హైదరాబాద్లో ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు. వాళ్ళందరినీ నువ్వు తట్టు వాళ్ళు నాకు మ్యాక్సిమం కాంగ్రెస్కే సపోర్ట్ చేస్తారు. అంటే ఓవరాల్ గా మీ అభిప్రాయం ఏంటి జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ మీద? సింపతిలు పెట్టుకోవద్దు అని మాట్లాడాలని చేయండి. నేను ఉన్న ముగ్గురులో ఏమో గెలిస్తే ఎవరన్నా గెలవని వాళ్ళ ఇష్టం అబ్బా, కానీ ఎన్నుకునేవాడిని సింపతీలతోనో ఇంకా దేనితోనో ఎన్నుకోవద్దని చెప్తున్నా అంతే. వాళ్ళిద్దరు మాట్లాడట్లా. ముగ్గురు ప్రధాన పార్టీలు తీసుకుంటే నవీన్ యాదవ్ కొంచెం చురుకు. ఇప్పుడు ఈవిడ ఎన్నుకున్నా సరే నీకు రేపటి రోజు షాప్ ఓపెనింగ్లకి ఎగ్జిబిషన్ ఓపెనింగ్లకి పనికి వస్తుందేమో తప్పితే మీ పెళ్లికి వచ్చి కూర్చొని వెళ్ళొద్దేమో. కానీ నువ్వు అంత ఈజీగా సమస్య చెప్పలేవు. ఇచ్చిన సమస్య అది సమస్య అని ఆవిడకి అర్థం కావడానికి కూడా కొంచెం టైం పడుతుంది. అట్లా ఉంటది. ఈయనంటావా, నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ నీకు అల్లారా చూసా బాబు, కెమెరామెన్ నాకు తెలిసిన కెమెరామెన్ మనకి ఎక్కడో చూస్తూ ఉంటాం కదా, ఏంటి ఇట్లా వచ్చామంటే ఇలా ఎలక్షన్ అన్న ఎంత ఇస్తారు, మంచి డీసెంట్ అమౌంట్ ఇస్తారు, ఓకే పర్వాలేదు, బీ హ్యాపీ. అంటే వాళ్ళకి ఇక్కడ యూట్యూబ్లో తక్కువ వస్తాయి కదా శాలరీస్ కెమెరామెన్లకి. ఉన్న 4 రోజులు క్యాంపెయినింగ్ ఎప్పటి వరకు అంటే 9th వరకు, ఓకే ఎంత ఇస్తారు, రోజు ఇంత ఇస్తామన్నారు. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు చిరాకు పడుతున్నావు అంటే బండి రావాలన్నా ఇంకా రాలేదు,
ఆ ఎమ్మెల్యేకి ఫోన్ చేసి అసలు ఏందో వస్తుంది అంటున్నాడు అని చెప్పాడు. అంటే అది ఎట్లా మాట్లాడాలి కదా, ఏం రాదేదో రాలేదంట కంటిన్యూ చేయండి అని. నోరు లేదు నీకు, నీ దగ్గరే నీకు నోరు లేదు. వీళ్ళేమో ఇట్లా నిలబడుతున్నారు, వీళ్ళ పార్టీలో వేరే వేరే నాయకులు వచ్చి మాట్లాడిపోతున్నారు. వాళ్ళు కాదు కదా జూబ్లీ హిల్స్లో ఉండేది రేపటి రోజు. ఇప్పుడు రేపు కేటీఆర్ వచ్చి ఉంటాడా, నీ దగ్గర పేపర్స్ వెళ్ళి కేటీఆర్కి ఇస్తావా ఏదో అడుగుతుండు చూడు అని? ప్రతిసారి ఇవ్వలేవుగా. ఇప్పుడు అదే నవీన్ అనుకున్న వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా అడగొచ్చు, పక్కనే చేస్తాడు. ఆయన చేయకపోయినా ఆయన దగ్గర ఉన్న వాళ్ళతో చేపించుకుంటాడు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.